వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వివిధ నియోజకవర్గాల వైసీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు టీడీపీ గూటికి చేరారు. మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డితో పాటు వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య, దాడి వీరభద్రరావు, ఆయన కుమారులు కలిసి చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. అంటే ఆషామాషి కాదు. రెండో పక్కన మీరు ఒక్కసారి ఆలోచిస్తే అభివృద్ధి బాగా కుంటుపడిపోయింది. వారు ఒక మాట చెప్పిన దాని ప్రకారం 75 సంవత్సరాలుగా అభివృద్ధి చేసిన వ్యవస్థల్ని, ఒక ఇన్స్టిట్యూషన్ బిల్డప్ చేయడం చాలా సమయం పడుతుంది. దాన్ని ఇమ్మీడియట్గా విధ్వంసం చేయడం చాలా ఈజీ. అదే జరిగింది ఈరోజు. ఒక్క వ్యవస్థ కాదు, ఒక రోడ్ల వ్యవస్థ అధ్వానమైన పరిస్థితి, ఒక అగ్రికల్చర్ వ్యవస్థ ఎక్కడికి పోయిందో మనకే అర్థం కాదు, దాని అడ్రస్ కూడా లేదు. ఒక వెటనరీ కానీ, ఇంకో పక్క ఒక విద్యా వ్యవస్థ కానీ, వైద్యం కానీ అన్నీ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాయి. అంటే ఎప్పుడు కూడా వ్యవస్థలో పర్ఫెక్ట్గా ఉండి ఆ వ్యవస్థలు నడిపించే వ్యక్తులు సమర్థవంతమైన వ్యక్తులుంటే దాని ఫలితాలు సామాన్య ప్రజానీకానికి అంతాయి. ఈరోజు మీరు చూస్తూ ఉంటే స్కూల్ బిల్డింగ్లు రంగులేయడం అభివృద్ధి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందులో చదువుకున్న విద్యార్థి మేధావిగా తయారై బ్రహ్మాండమైన ఉద్యోగం వస్తే అదే నిజమైన విద్యాభివృద్ధి. అది తెలుగుదేశం పార్టీ చేసిన విధానం. ఈరోజు వీళ్ళేం చేస్తున్నారు? రంగులు కొట్టి పై మెరుగులు దిద్ది ఇదే నిజమైన అభివృద్ధి అని గొప్పలు